ఈరోజు దళిత ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిచయ కార్యక్రమం. ఎందుకంటే ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చెల్లాచెదురుగా ఎక్కడుంటే అక్కడ ఉంటున్నారు. అది కాకుండా ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా ఒకటిగా అయ్యి అందరినీ కలుపుకునేటువంటి కార్యక్రమాలు దళిత ఫోరం నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రధాన ఉద్దేశం ఈరోజు మీటింగ్ అంటే ఏ పార్టీకి కోపం వచ్చినా, ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కోపం వచ్చినా, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం బాగుంటున్నారు. ఏ నాయకుడికి కూడా జ్ఞాపకం వస్తే, కోపం వస్తే వాళ్ళు ఫస్ట్ పడేది దళిత వర్గాల మీద దాడులు చేస్తున్నారు, దళిత వర్గాల మీద అరాచకాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ దాడుల నుంచి మన జాతిని మనం కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో యువకులు, విద్యావంతులు, చదువుకున్నటువంటి వారిని కలుపుకొని ఈ దళిత ఫోరం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాను మిత్రులారా, ఏ అమ్మవారికి బలిచ్చినా కూడా సాధు జంతువులనే బలిస్తున్నారు, కానీ పులులను కానీ సింహాలను కానీ బలిచ్చేటువంటి పరిస్థితిలో లేరు. కారణం ఏమంటే ఆ యొక్క పులులు, సింహాలు అనేటువంటి వ్యతిరేకిస్తాయి, అవసరమిస్తే బలిచ్చేవాడిని తినట్టాయి అనేటువంటి భయంతో ఈ పులులు, సింహాలను మాత్రం పక్కన పెట్టి కేవలం సాధు జంతువులను మాత్రమే బలి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర వ్యవహారంలో కూడా అదే విధంగా ఉంది. దళితులు అనేటువంటి వాళ్ళు కొట్టినా మళ్ళీ తిరిగి కొట్టరు కదా అనేటువంటి ఒక చులకన భావనతో ఈరోజు అనేకమైనటువంటి సందర్భాలలో, అనేకమైనటువంటి విషయాల్లో దళితులను బలిపశువులను చేసేటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక దానికి స్వస్తి చెప్పి విద్యావంతులు, చదువుకున్నటువంటి వారితో సమావేశమై వారిని ఎడ్యుకేట్ చేసి భవిష్యత్ కార్యక్రమం రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నాం సోదర మిత్రులారా, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. భౌతికంగా కానీ, మానసికంగా కానీ, ఆస్తిపరంగా కానీ వాళ్ళని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి ఈ సందర్భంలో మన జాతి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, మరి ఆయన కలలు కన్న కలలను నిజం చేసేటువంటి కార్యక్రమం అయితే అమలుపరిచేటువంటి, అభివృద్ధి చెందేటువంటి యువకులు, విద్యావంతులు ముందుకు రావాల్సి ఉంది. ఎక్కడ ఈ జిల్లాలో దళితులకు సంబంధించినటువంటి మాన ప్రాణ ఆత్మ గౌరవ ఆస్తుల మీద ఏ కొంచెం దాడులు జరిగినా కూడా మరో నిమిషంలో దళిత ఫోరం ఆ దళితుల మధ్య ఉంటుంది. దాడులు చేసేటువంటి వాళ్ళ మీద ఎదుర్కోగలం. దీని మీద న్యాయ పోరాటమైనా చేసి దళితులకు న్యాయం జరిగే కార్యక్రమం చేపడతాం. ఆ కార్యక్రమం కూడా ఈ యొక్క ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నటువంటి కారణాలతో ఈ దళితులను అవహేళన చేస్తున్నారు, చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడుతున్నా కూడా ఈరోజు నాగరికత రూపంలో ఇంకా దళితుల పట్ల కుల వివక్షత పెరుగుతుందనే మాట ఇది వాస్తవం. ఈ న్యాయ పోరాటంలో న్యాయం, ధర్మం అనేటువంటి పోరాటమే కాదు, అవసరమైతే దళితుల ప్రాణ రక్షణ కోసం, వారి ఆస్తి రక్షణ కోసం, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాదులమైనటువంటి మనమందరం
అన్ని రకాల పోరాటాలు చేసినా కూడా స్పందించని పక్షంలో అవసరమైతే దళిత వర్గాలు, దళిత విద్యార్థి యువజన వర్గాలు సాయుధ పోరాటానికైనా సిద్ధం కట్టి కై అయినా కూడా అంబేద్కర్ కలలుగన్నటువంటి ఆశయాలు నెరవేర్చేటందుకు ప్రతి ఒక్క యువకుడు, విద్యావంతుడు నడుం బిగించాలనేటువంటి ఒక ఆలోచనతో ఫ్రెష్గా ఇప్పుడు మీరు దళిత వర్గాల వైపు వెళుతున్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఉద్యమంలోనే ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అనేటువంటి విషయం గ్రహించండి. ఈరోజు ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం కష్టపడినటువంటి పరిస్థితులను, మన కోసం చీదిరింపులకు గురయ్యాడు, అవమానాలకు గురయ్యాడు, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనాడు. మరి ఆయన కూడా ఆ రోజు నాకెందుకులే వీళ్ళతో నా బ్రతుకు నేను బ్రతుకుతామంటే ఈరోజు మనం ఈ విధంగా గుడ్డలు వేసుకొని తిరిగే పరిస్థితి మనకుందా? చదువుకునేటువంటి పరిస్థితులు మనకున్నాయా? సమాజంలో తిరగాల్సినటువంటి పరిస్థితులు మనకున్నాయా? మన భవిష్యత్ తరాల దళిత జాతుల విషయంలో అభివృద్ధి చెందేటందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే కార్యక్రమాలు చేద్దాం. మన మీద ఈ రాజకీయ నాయకులు ఎందుకంత చనువుగా తీసుకొని, ఎందుకంత బలహీనంగా తీసుకొని మన మీద దాడులు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. అవి దళితులకు సంబంధించినటువంటి జీవనోపాధి పథకాలు అయితే కావవి. మన ఆత్మగౌరవాన్ని, మన ప్రాణ హానిని ఎక్కడైతే తగ్గిపోతుందో చులకనగా చూడబడుతున్నారో అటువంటి వారి కోసం అవి కవచాలు లాంటివి మనకు. ఆ కవచాలను దయవుంచి నేను కొంతమందికి చెప్తున్నాను, కొంతమందికి, అందరని చెప్పండి, నేను కొంతమందికి మాత్రం ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును దయ్యవుంచి సులకన చేసే కార్యక్రమం అయితే చేయొద్దండి. నిజంగా ఆ యొక్క చట్టం కరెక్ట్గా దళితుల కోసమే ఉపయోగించి వాళ్ళ యొక్క మానసికమైనటువంటి ఒత్తిళ్లకు ఉన్నప్పుడు ఖచ్చితంగా పథకాన్ని అయితే మనం, ఆ యొక్క సెక్షన్ అయితే మనం వాడాల్సి ఉంది. అది ఉంది కదా అని చెప్పి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటువంటిది బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం కూడా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో రాజకీయ నాయకులు ప్రోద్బలంతో ఏదో చేసి దయవుంచి ఎస్సీ ఎస్టీ కేసులను ఒక్కసారి మీరు గమనించండి. ఈ యొక్క అంశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఉద్దేశంతో. కానీ ఒకటి చెప్తున్నాం సోదర మిత్రులారా, వేసే మొదటి అడుగు ఒంటరిదే. ఆ అడుగు తర్వాత వందలు, వేలు, లక్షల, కోట్ల అడుగులు పడతాయి. ఆ కార్యక్రమాన్ని మన కడప జిల్లా నుంచే మొదలు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ దళిత ఫోరం అనేది ఏ రాజకీయ నాయకుని కనుసన్నుల్లో మాత్రం ఉండదు. దళితుల పక్షాన, దళితుల మధ్య జీవించేటువంటి ఆర్గనైజేషన్ ఈ దళిత ఫోరం. మరి ఈ దళిత ఫోరం ద్వారా మన హక్కులను మనం సాధించుకుందాం, మన మీద ఉన్నటువంటి అసహ్యం తగ్గించుకుందాం, మన మీద ఉన్నటువంటి చీదరింపులను కంట్రోల్ చేయగలుగుతాం. ఈ యొక్క కమిటీని ఈ వారం రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా వేసేటువంటి అవసరం ఉంది. మరి రేపటి నుంచే విస్తృతమైనటువంటి సదస్సును కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దళితులకు సంబంధించినటువంటి వారైతేనేమి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులైతే అందరినేమి కలుపుకొని ఈ కడప హెడ్ క్వార్టర్లో రేపు నెల సెకండ్ వీక్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే దళితులను ఎడ్యుకేట్ చేద్దాం, దళితుల మీద దాడులను వ్యతిరేకిస్తాం. దళితులకు శక్తి లేనప్పుడు ఆ శక్తి మనమిద్దాం, వాళ్ళ వెనుక మనం ఉందాం, అవసరమైతే మనం ముందుందాం.
మన ప్రాణం పోయినా పర్వాలేదు ఈ జాతి కోసం, ఒకరో ఇద్దరో చనిపోతే కనీసం మన చావులతోనైనా ఈ దళిత వర్గాలు చైతన్యవంతులవుతారనేటువంటి ఆశ మనకుంటే ఒకరో ఇద్దరో జాతి కోసం చనిపోవడంలో తప్పేమి లేదు. అటువంటిది ఏదైనా సందర్భం వస్తే ముందు నేను సత్యదానికైనా సిద్ధంగా ఉన్నాను. నా చావుతోనైనా నా జాతి మేలుకుంటుందంటే సంతోషకరమైన విషయం ఇది. జై భీమ్.